జాతీయ పార్టీలకు ఓటేస్తే మిమ్మల్ని బాగు చేస్తారని ఆలోచించి 2 పార్టీలకు 8 పార్లమెంటు స్థానాలు ఇస్తే ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా ఈరోజు మన రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల గురించి మాట్లాడరు. ఇంకా చాలా గమ్మత్తుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. రష్యా మన యుక్రెయిన్ లో జరిగిన యుద్ధం వల్ల, ఆపరేషన్ సింధూర్ వల్ల, ఇరాన్ ఇజ్రాయెల్ కు జరిగిన యుద్ధం వల్ల మాకు రావాల్సినంత యూరియా రాలేదని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉంటారు. అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇప్పుడన్నా మేల్కోండి. కేంద్ర ప్రభుత్వం మీకు సరఫరా పూర్తిగా చేసేసామని మరి కేంద్ర మంత్రి గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కోట మొత్తం విడుదల చేసినామని మరి బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రి గారు చెప్తా ఉంటే మీరేమో మాకు 60% వచ్చింది, 40% రాలేదంటున్నారు. 60% కూడా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుంది. మాకు అనుమానం 60% కనుక వచ్చి ఉంటే ఈ పార్టీకి రైతులకు సమంగా ఎరువులు అందేవి. వచ్చిన 60% కూడా మీరు రైతులకు పంచలేకపోతున్నారు. బాజాబ్తా బ్లాక్ మార్కెట్కు తోలారు కాబట్టి ఈరోజు రైతులు బ్లాక్ మార్కెట్లో ఎరువులు కొనవలసిన దుస్థితి వచ్చింది. ఇది మీ పాలన. వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను ఒక మాట దలుచుకున్నాను. గతంలో మీరు కేసీఆర్ గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు. మీ ఖమ్మం జిల్లాకు ఏ విధంగా రైతులకు ఎరువులు వచ్చినాయో మీకు తెలియదా? 6 నెలల ముందే, పంటకు 6 నెలల ముందే ఎరువులు తెప్పించుకొని బఫర్ స్టాక్ పెట్టుకొని సకాలంలో 1 నెల రోజుల ముందే ప్రతి పిఎస్సిఎస్ కేంద్రానికి సకాలంలో ఎరువులు వచ్చి చేరినాయి. రైతు వచ్చినా బ్యాగ్ తీసుకున్నా పోయినా ఎంత కావాలంటే అంత, ఎంత ఎరువులు కావాలంటే అంత. గతంలో సాగు విస్తీర్ణం ఎంత ఉండేది, ఇప్పుడు సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది? గతంలో యూరియా డిమాండ్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? డిమాండ్ తగ్గట్టుగా గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎరువులకు కొరత లేకుండా, క్యూ లైన్లు లేకుండా బాజాబ్తా రైతులకు ఎరువులు అందించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎప్పుడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం దేశం మొత్తంలో ఎరువులు ఎక్కువ వాడకం లేని కాలంలో, అంటే ఏప్రిల్ మేలో ఏ రాష్ట్రంలో కూడా అడగరు. అట్లాంటి సమయంలోనే ఎరువులు తెప్పించుకొని, ఏప్రిల్ మే కాలంలో ఎరువులు తెప్పించుకొని స్టాక్ చేసుకొని గోదాములు దాచుకొని సకాలంలో పంట వేసుకునే 2 రోజుల ముందు అన్ని